ఏదైనా ప్రయోగం చేయాలంటే చాలా గట్స్ కావాలి. సాంకేతికంగా ప్రయోగాలు చేయాలంటే దానికి అపారమైన జ్ఞానం అవసరం. గట్స్, జ్ఞానం కలబోత క్రిస్టోఫర్ నోలన్. ఈ సృజనాత్మక ఫిల్మ్ మేకర్ తన కెరియర్లో లెక్కలేనన్ని ప్రయోగాలకు శ్రీకారం చుట్టాడు. మెమెంటో మొదలు బ్యాట్మెన్, ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్, డన్కిర్క్, టెనెట్, ఓపెన్ హ్యామర్ వరకు అతడు చేయని ప్రయోగమే లేదు. ప్రతిసారి స్క్రిప్ట్, స్క్రీన్ ప్లేలతో పాటు సాంకేతికతతో అతడు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు అతడు మరో భారీ ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. అయితే తన ప్రయోగానికి అతడు ఎంచుకున్న సబ్జెక్ట్ సర్వత్రా ఉత్కంఠను పెంచుతూ ఉంది. ఇప్పుడు అతడు గ్రీకు పురాణాలపై ప్రయోగం చేస్తూ ఉన్నాడు. ది ఒడిస్సీ అనేది టైటిల్ అన్నమాట. తాజాగా మొదటి ట్రైలర్ విడుదలైంది. కొన్ని గంటల్లోనే 1 కోటి పైగా వ్యూస్ ని అందుకుంది ఈ ట్రైలర్. ఇక నోలన్ కి భారతదేశంలోని అసాధారణ ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో భారతీయ అభిమానులు ట్రైలర్ గురించి చాలా ముచ్చటిస్తూ ఉన్నారు. గ్రీకుల పురాణేతిహాసం నుండి ప్రేరణ పొందిన కథను అతడు ఎంచుకోవడం నిజంగా ఒక వండర్. ట్రోజన్ యుద్ధం తర్వాత ఇంటికి తిరిగి రావడానికి ప్రయత్నించే క్రమంలో చిత్ర కథానాయకుడు మ్యాట్ డామన్ ఒక పెద్ద ప్రమాదంలో పడతాడు. ఒడిసియన్ అనే ప్రమాదకరమైన ప్రయాణంలో చాలా ఏళ్ల పాటు అక్కడే ఉండిపోతాడు. కానీ తిరిగి ఇంటికి రాలేని దుస్థితి. తన తండ్రిని ఎలాగైనా తిరిగి ఇంటికి తీసుకువస్తానని వీరుడైన కుమారుడు తల్లికి ప్రామిస్ చేయడం చూస్తూ ఉంటే ఇందులో తండ్రి కొడుకు, తల్లి కొడుకు నడుమ సెంటిమెంట్ కూడా హైలైట్ గా ఉండనుంది. గ్రీకు పురాణాలు భారతీయ పురాణాల కంటే భిన్నమైనవి అయినా కూడా మనసులపై గాఢమైన ముద్ర వేసే విరోచిత పోరాటాలు, సాహసాలు ఈ కథల్లో ఉన్నాయి. అందుకు ది ఒడిస్సీ భారీ వారియర్ డ్రామాగాను అలరించబోతోందని అర్థమవుతుంది. ముఖ్యంగా ఒక రెగ్యులర్ పురాణ కథను ఎంపిక చేసుకున్నా కూడా ఇందులో నోలన్ మార్క్ స్పష్టంగా కనిపిస్తే అది ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో ఊహించగలం. నోలన్ సిగ్నేచర్ స్టైల్ స్టోరీ టెల్లింగ్ ఈ సినిమాకి ప్రధాన బలం కానుంది. నోలన్ గత చిత్రాల తరహాలోనే ఈ సినిమాలో కూడా డార్క్ థీమ్ ఉత్కంఠను పెంచుతూ ఉంది. సముద్రాలు, అడవుల్లో సాగే యుద్ధాల కథలతో రహస్య మాన్స్టర్ల పుట్టుక, బీభత్సానికి సంబంధించిన విజువల్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తూ ఉన్నాయి. ఇది పురాణేతిహాసానికి సంబంధించిన కథ కాబట్టి ఫిక్షన్ పాత్రలు కూడా మతులు చెడగొడతాయి. హీరో ఒంటరితనం, అన్వేషణ, పోరాటాల కథను నోలన్ తనదైన శైలిలో ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమాని నోలన్ ఐమాక్స్ లెన్స్ తో చిత్రీకరించాలనుకోవడం ప్రత్యేకతను ఆపాదిస్తూ ఉంది. మనం ఒక అద్భుతమైన గ్రహంపై ఉన్నామా అని పెంచేంత డెప్త్ తో థియేటర్లోని ప్రేక్షకుల మనసులపై ఈ సినిమా ముద్ర వేస్తుందని కూడా ట్రైలర్ చెప్తూ ఉంది. ముఖ్యంగా సరుగుడు తోటలో మాన్స్టర్ తో హీరో పోరాటానికి సంబంధించిన విజువల్ మైండ్ డిస్టర్బింగ్ గా కనిపిస్తుంది. డేమన్, టామ్ హాలండ్, అన్నే హాత్వే, జెండయా, రాబర్ట్ ప్యాటిన్సన్, లుపిటా న్యోంగో, చార్లిస్ థెరాన్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఒక చారిత్రాత్మక పురాణే ఇతిహాస కథను తెరపై ఆవిష్కరించడానికి చాలా మంది దర్శకులు ఉన్నారు. కానీ వారి కోసం జనం థియేటర్లకు వెళ్లరు. నోలన్ మార్క్ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో చూడటం కోసమే చాలా మంది ఎదురు చూస్తారు.